మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ రోజానీత, జాతీయ అధ్యక్షురాలు, జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం, హ్యూమన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్, మదర్ వెల్ఫేర్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు. ముందుగా నా తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఎంతో శక్తివంతమైన వాళ్ళు. ఎంత శక్తివంతమైన వాళ్ళు అంటే, ఒక పురుషుడికి ఒక మహిళలకి జన్మనియాలన్నా ఒక మహిళ జన్మ ఇవ్వాలి కదా. అంత శక్తివంతమైన మహిళలపైన ఇవాళ ఎన్నో అత్యాచారాలు, అన్యాయాలు, హత్యలు, ఆత్మహత్యలు చేసుకునేట్టుగా ప్రేరేపిస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని మార్చి 8న చేసుకొని ఎంతో మహిళలకు సన్మానాలు చేసి సత్కరిస్తే మహిళా దినోత్సవానికి గుర్తింపు వచ్చినట్ట, అభిమానించినట్ట, గౌరవించినట్ట. అది కాదు. మార్చి 8వ తారీఖు మాత్రమే మహిళల్ని గౌరవించుకొని మహిళా దినోత్సవాలు చేస్తే సరిపోదు. కాదు, మహిళ ఎంతో వ్యక్తి పరంగా, ఒక శక్తిగా, మీకు ఒక అక్కగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా, మీ తోబుట్టుగా ఎన్నో రకాలుగా పాత్రలను పోషిస్తూ మీకు ఎన్నో సేవలను అందిస్తుంది. పోనీ ఈ రోజుల్లో సేవలను అందించట్లేరేమో, అది విషయాన్ని పక్కన పెడితే మీకు బంధుత్వాన్ని అందిస్తుంది. కాబట్టి దయచేసి ఒక ఆడబిడ్డని దయచేసి వంచకండి, మోసం చేయకండి. ఇక్కడ నుండి తీసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఇంపార్టెంటో బయట మహిళ కూడా ఎంత ఇంపార్టెంట్ అని ఇంట్లో వాళ్ళు చెప్పుకోండి. ఒక ఆడబిడ్డని నిజంగా ప్రేమించండి. ఒకవేళ మీకు ఇష్టం లేనప్పుడు వాళ్ళపైన హత్య మాత్రం చేయకండి, దయచేసి వదిలేసేయండి. ఇకపోతే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. మోసం చేసే రకంగా కాకుండా, మహిళ ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఎదగాలి. మహిళ ఎప్పుడు ఇట్లా కాకుండా ఇట్లా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి, తీసుకునేవారిగా కాకుండా. మహిళలు మీరు కూడా చెప్పుకోండి. ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. సమాజం అంటే మహిళ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పేసి అని మనకి మనం నిరూపించుకోవాలి. మనపైనే దాని అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు పరుగు పోతుంది. సమాజం అని చూస్తున్నాం. సమాజంలో మనం బయటకు వచ్చి పోరాడినప్పుడే కదా సమాజం అనేది. సమాజం కూడా అంతే. సమాజం అంటే మనమే కాబట్టి అన్యాయాల్ని, అక్రమాలని నిర్మూలించేద్దాం. ఇంకొకటి, ఆడపిల్లకి విద్యనివ్వండి. అదే మీరిచ్చే ఆస్తి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక మంచి జీవితాన్ని ఇవ్వండి.